కూటమి ప్రభుత్వం వచ్చాక కొవ్వూరు నియోజకవర్గంలో రౌడీయిజం పెరిగిపోయిందని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెంలో మీడియాతో మాట్లాడిన ఆయన దేవాలయాల్లో రౌడీయిజం, ఫ్లెక్సీలు చించివేయడం, పోస్టులు పెట్టిన వారిపై దాడి చేయడం మంచి సాంప్రదాయం కాదని సూచించారు. రౌడీయిజం చేయాలనుకుంటే తాము కూడా చేస్తామని, కానీ అది సంస్కారం కాదన్నారు. 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలకు ప్రసన్నకుమార్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఇక్కడ కొట్లాటలు ఉండవు, మర్డర్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాము. ఎలక్షన్స్ అయిపోయినాక అందరం కలిసిమెలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనో లేకపోతే గ్రామాల్లో ఏదన్నా సమస్యలు ఉంటే మాట్లాడుకోవడం తప్పించి ఇక్కడ రౌడీయిజం అనేది లేదు. కానీ నేను ప్రశాంత్ రెడ్డి చేస్తుందనో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నాడనో నేను అనడం లేదు. వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని మేము అనడం లేదు. మీ దగ్గర మెహర్బానీ కోసం కొంతమంది రౌడీలు తయారయ్యి కొవ్వూరు నియోజకవర్గంలో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దేవాలయాల్లోకి పోవడం, రౌడీయిజం చేయడం, దేవాలయాలు నిర్వహించే వాళ్ళను కొట్టడం, ఫ్లెక్సీలు జించివేయడం. నిన్నగాక మొన్న మా దామరవాడకు వంశీ నెల్లూరుకి తీసుకెళ్ళి 12 మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి వదిలిపెట్టారు. నేను అడుగుతున్నా ఆ బుచ్చిరెడ్డిపాళెం మండల పార్టీ అధ్యక్షుడు నాయన్ని, మోహన్ రావు గారిని, పెద్ద మనిషి అతను, సిపిఎం పార్టీ, ఇదేనా నీ కొడుకులకి నేర్పించింది నువ్వు అని అడుగుతా ఉన్నాను. నీ రెండో కొడుకు ఒక 10 మందిని తీసుకొని పోయి వంశీకి అడ్డంగా ఆటో ఆపి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇది న్యాయమా మోహన్ రావు గారు అని అడుగుతున్నా. పెద్ద మనిషిగా చెప్పు. సిపిఎం పార్టీలో ఉన్నవాళ్ళు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అని అంటారు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు అని అంటారు. నిన్న నీ రెండో కుమారుడు 10 మందిని తీసుకొని పోయి ఆ పిల్లోడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆ పోస్ట్ కూడా తప్పుగా ఏం పెట్టలేదు అతను. ప్రభాకర్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి తిప్పినట్టు కొవ్వూరు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో కూడా తిప్పలేదు అనే పోస్టింగ్ అది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి విలువిస్తున్నామనే పోస్టింగ్ ఊరో పెడితే దాన్ని ఇతను ఫార్వర్డ్ చేశాడు. దానికి ఈ అబ్బాయిని తీసుకొని పోయి ఒక 12 మంది దావరమడుగు నుంచి పోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. మోహన్ రావు గారికి చెప్తున్నా, ఇది మంచి సాంప్రదాయం కాదు, మన నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు. అన్నా, నువ్వు నీ కుమారుణ్ణి మందలించు, ఇది కరెక్ట్ కాదు. మేము కూడా చేయగలుగుతాం రౌడీయిజం, మీకన్నా ఎక్కువ చేయగలుగుతాం, కానీ మన సాంప్రదాయం కాదు. ప్రశాంత్ రెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి చెప్తున్నా, వాళ్ళని ఖండించండి, లేదా మీ పార్టీ నుండి వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎవరైతే దేవాలయాల్లోకి పోయి కొట్టారో, ఫ్లెక్స్లు దించారో, మా వంశీని కొట్టారో, వీళ్ళందరినీ పార్టీ నుండన్నా సస్పెండ్ చేయండి. మీరు ప్రోత్సహించారని నేను అనడం లేదు. ఎంపీ గారు, ఎమ్మెల్యే మెహర్బానీ కోసం ఇవన్నీ చేస్తున్నారు మా నియోజకవర్గంలో. ఎప్పుడూ లేదు కొవ్వూరులో. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా గవర్నమెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ఇక్కడ ఎమ్మెల్యే. కొట్టాలలో సుబ్రహ్మణ్యం నాయుడిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే నేను క్షమాపణ చెప్పా సుబ్రహ్మణ్యం నాయుడికి. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇవి మన నియోజకవర్గంలో ఉండకూడదని నేను క్షమాపణ చెప్పా. మీరిద్దరు ఏం చేస్తున్నారు, ప్రశాంతమ్మ, నువ్వు ప్రభాకర్ రెడ్డి? ఇది కరెక్ట్ కాదు ప్రశాంతమ్మ. అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయినావు, మీ ఆయన ఎంపీ అయినాడు. మా దగ్గర ఉన్నోళ్లే కదా మీరంతా, మా పార్టీలో ఉన్నోళ్లే కదా. మీరేం చేశారో చెప్పండి ప్రజలకి, అంతే తప్పించి ప్రతి గ్రామంకి వచ్చి నేనేం చేశానో మీకు చూపించాను, విత్ ఫొటోస్ చూపించాను. నీకు ఆ ధైర్యం ఉందా? నువ్వు ఈ 2 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఏం చేసావో చూపిస్తావా? చూపించు, అభినందిస్తాం. ఇదిగో ప్రసన్న కుమార్ రెడ్డి, నేను ఈ పని చేశాను, చంద్రబాబు ఇచ్చాడని చెప్పు, నేను అభినందిస్తా. అంతే తప్ప ప్రెస్ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు కదా నిన్న నువ్వు పెనుపల్లిలో మాట్లాడినప్పుడు. ఇంకా అంతకన్నా ఉదాహరణ ఏం కావాలా? ఇప్పుడు ఈ స్టోన్స్లో చూడండి, ఆ రోజు ఉన్నటువంటి విపిఆర్ గారి పేరు ఉంది కదా, ప్రతి స్టోన్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా ఉంది కదా. మేము ప్రారంభోత్సవాలు చేసినా, శంకుస్థాపన చేసినా ఎంపీగా ఆ స్టోన్లో ఆయన పేరు ఉంది కదా. మీకు కనబడలేదా? మీ ఆయన్ని అడుగమ్మా, మీ ప్రభాకర్ రెడ్డి గారిని అడుగు, గత ప్రభుత్వంలో ఏం చేసిందని చెప్తాడు. అవి ఏమీ తెలుసుకోకుండా ఊరికే వచ్చి ఏదో మాట్లాడేసి ఆవేశంతో ఊగిపోయి, వద్దు తల్లి, కొంచెం తగ్గు. ఎమ్మెల్యేగా కష్టపడి పని చేయి. ఏదో వచ్చేసావు ఈవీఎంల ద్వారా, ఆవేశం తగ్గించుకో, కోపం తగ్గించుకో. మేము ఏదన్నా అంటే దాన్ని స్వీకరించి వాళ్ళు ఏం మాట్లాడినారో దానికి జవాబు చెప్పి 10 పనులు చేసి మంచి పేరు తెచ్చుకోమ్మా. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఊరికేనే వచ్చి సోది కొడతావు? ఎందుకు గ్రామాల్లో ప్రజలు అసహించుకుంటున్నారు.
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.